హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళైతే నా లేజీ డే వ్లాగ్ ఎలా ఉంటుందో చూసేయండి. లేజీ డే అని సపరేట్గా ఏముండదు, కానీ నేనైతే సండేని లేజీ డేగా చేసుకున్నా. ఎందుకంటే ఆ రోజు ఒక్కటి జుంబా ఉండదు, స్కూల్ ఉండదు. సో మనకు నచ్చినప్పుడు లేవడానికి ఇదొక్క డేని సెలెక్ట్ చేసుకున్నాను. వారం అంతా నిద్ర ఉన్నా లేకున్నా, బాగున్నా బాగాలేకపోయినా మార్నింగ్ లేవాల్సిందే. బట్ ఈరోజు మాత్రం ఆ అవసరం ఉండదు. అలా 7:30కి అయితే లేస్తాను. ఇఫ్ ఆలోపు మెలకు వస్తే లేచేస్తాను అనుకోండి, అది వేరే విషయం. బట్ 7:30 తర్వాత అయితే లేవను. ఇంకా 7:30కి అంతా లేచేస్తాను. ఇక్కడ లేచి ఇల్లంతా సర్దేసేసరికి మా వాడైతే లేవడమే అబ్బాయి ఎక్కడా అని అడుగుతున్నారు. అంటే మా మామయ్య ఊరెళ్ళారు. సో ఇంక వెంటనే కనిపించట్లేదని అడిగేశాడు. ఊరెళ్ళారని చెప్తే ఇంకా సైలెంట్గా ఉన్నాడు. సండే టిఫిన్ అంటే ఉప్మానో ఉగ్గానినో ఇలా సింపుల్గా చేసేవి ఉంటాయండి. అందరం ఇంట్లోనే ఉంటాం కదా, సో ఒక్కటేసారి ప్రిపేర్ చేసాము అంటే వేడివేడిగా తినేయచ్చు. నేనైతే ఇంత సింపుల్గా ఉప్మాని ఫస్ట్ టైం ఇవాళ చేస్తున్నా. మా అత్తమ్మ అయితే రెగ్యులర్గా ఇలాగే చేస్తారు. అన్నీ వేయడం అస్సలు నచ్చదు అత్తకి. నేను ఇలా సింపుల్గా చేయడానికి రీజన్ వచ్చేసి ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేవు. ఇవాళ సండే కదా, ఈవినింగ్ ఉంటుంది మార్కెట్, సో సాయంత్రం వెళ్ళొచ్చు అనేసి ఇంకా ఇప్పుడు ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. అండ్ ఇలా కూడా సూపర్గా టేస్టీగా ఉంటుంది. బట్ అలా కొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా లోపలికి వెళ్తాయి కదా అన్నట్లు తప్పించి ఇంకా అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు అలా చేయడానికి కూడా. ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తానండి ఉప్మాకి. తర్వాత పోపు దినుసులు యాడ్ చేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి గోధుమ రవ్వ ఉప్మానే ఎక్కువగా చేస్తాను ఇంట్లో. గోధుమ రవ్వను 1.5 కప్పు యాడ్ చేసేసి మంచిగా వేయించుకొని 1కి 2.5 కప్పులు వాటర్ అయితే తీసుకుంటాను ఉప్మా ప్రిపేర్ చేసినప్పుడు. ఈ రవ్వ అయితే ఇక్కడ దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఊరు నుంచే తెప్పించుకుంటాను. అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ వచ్చేటప్పుడు ఈ రవ్వ అయితే డెఫినెట్గా తీసుకొని వస్తారు. ఇంకా నాకు ఇలా ఈరోజు ఈ ఉప్మా చేస్తుంటే ఒక్కటే గుర్తొచ్చిందండి. గరికపాటి నరసింహారావు గారు చెప్తారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి, వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు చేసుకునేదే ఉప్మా, అన్నీ వేసి చేస్తే అది ఏమవుతుంది చెప్పమా అని అంటారు కదా. ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది, నవ్వొచ్చేసింది. ఇలా ఉప్మా చేస్తూనే వాడిని ఫ్రెషప్ చేసేసాను. అంటే బాత్ చేయించలేదు కానీ జస్ట్ బ్రష్ అలా చేయించేసి టిఫిన్ అయితే తినిపించేశాను. ఇంకా మా అత్తమ్మకి, హస్బెండ్కి అయితే ఇలా రైస్, చికెన్, అలాగే రసం, పెరుగు అన్నీ రెడీగా పెట్టేసి నేనైతే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ ఇవాళ లేడీస్ డే అవుట్ అని చెప్పొచ్చు, కానీ మాతో పాటు మా కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి మదర్స్ డే అవుట్ విత్ దేర్ సన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే వెళ్ళిపోతున్నామండి స్టార్ట్ అయిపోయి. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా హస్బెండ్ వచ్చేసి డ్రాప్ చేస్తున్నారు. ఇంకా మా వాడు చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నాడో. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము ఇవాళ. ఇంకా ఇలా వీళ్ళైతే కొద్దిసేపు ఇక్కడే ఆడుకున్నారు. ఇక్కడ అక్క వచ్చేసి కేక్ ప్రిపేర్ చేసింది. ఇంకా అది కొంచెం తినేసి అందరం కలిసి రెడీ అయిపోయాము బయటికి వెళ్ళడానికైతే. ఇంకా చూడండి బయటికి అనగానే ఎలా పరిగెత్తుతున్నారు, ఎవరు ఫస్ట్ షూ వేసుకుంటారు అనేసి. అదే ఇంట్లో ఏదైనా చెప్పిన మాట వినమంటే ముగ్గురు వినిపించినట్లుంటారు. బయటికంటే సరి ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉన్నారు. నాకెందుకో హ్యాండ్ బ్యాగ్ అసలు కంఫర్ట్గా అనిపించదు. సో అందుకే ఎప్పుడు బయటకు వచ్చినా బ్యాగ్ అయితే వేసుకుంటాను. అండ్ వాటర్ బాటిల్ మస్ట్ అండ్ షుడ్ బి. మా వాడికి 5 మినిట్స్కి ఒకసారి వాటర్ అయితే ఇవ్వాల్సిందే, అస్సలు ఉండలేడు దాహం వేస్తే. నెక్స్ట్ ముగ్గురం కలిసి ఇలా శామ్జన్స్ పిజ్జాకి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ చాలా డేస్ అవుతుంది ఇక్కడికి రావాలి అనుకుని. సో ఇవాళ అయితే కుదిరింది. ఇంకా నెక్స్ట్ ఆనవాయితీ ప్రకారం ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా మా పిల్లలు ఫొటోస్కి ఫోజ్ ఇవ్వడంలో ఫస్ట్ అనే చెప్పొచ్చు. ముగ్గురు కలిసి మంచిగా ఫొటోస్ దిగారు. అండ్ మేము కూడా లేండి. ఫైనల్గా ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. మా వాళ్ళకి ఇంట్లో ఉండేదానికంటే బయటికి రావడం మరీ హ్యాపీ. ఇక చూడండి, వెజ్ వాళ్ళకేమో గ్రీన్ది, నాన్ వెజ్ వాళ్ళకేమో రెడ్ది బ్యాండ్ అయితే వేసేస్తున్నారు. వేసిన వెంటనే ఇలా నాన్ వెజ్ సూప్ ఒకటి, వెజ్ సూప్ ఒకటి అయితే తెచ్చిచ్చారు. ఓకే, సూప్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. ఇంకా ఫుడ్ ఎలా ఉందో మొత్తం చూసేసి మీకైతే రివ్యూ ఇచ్చేస్తాను. ఇక్కడ మా పిల్లలకి కూడా కావాలి అంట, సో మళ్ళీ పిలిచి అడిగితే ఇచ్చారు ఇద్దరికిను. ఇంక ఇద్దరు వేసేసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కొన్ని అయితే ఇక్కడ యాక్చువల్లీ బఫెట్ అనే వచ్చాము, బట్ పిజ్జాస్, కొన్ని స్టార్టర్స్ అవన్నీ కూడా సర్వ్ చేస్తున్నారు. ఇంకా మిగిలినవన్నీ కూడా బఫెట్లో వెళ్ళాల్సిందే. పిజ్జా కూడా ఓకే అండి. ఇంకా నెక్స్ట్ బిర్యానీస్ ఇవన్నీ ఎలా ఉంటాయో చూడాలి. మరి ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళు పెట్టే వరకు తినరు, బట్ బయటికి వస్తేనేమో ఏదో ఎగ్జైట్ అయిపోయి తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. సరే, ఎక్కడో చోట ఇండిపెండెంట్గా ఉండడం అయితే బెటరే కదా అనేసి వదిలేసాము.
ఫస్ట్ సలాడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇవైతే టేస్ట్ చేస్తున్నా. అండ్ సలాడ్స్లో కూడా నాకు అన్నీ పెద్దగా ఇష్టం ఏముండదు. బట్ కొంచెం పాస్తా అండ్ వైట్ సాస్ పాస్తా ఇవన్నీ తీసుకున్నాను. అలాగే కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాగా అన్నీ టేస్ట్ చేయడానికైతే తీసేసుకున్నాను. బట్ నాకైతే ఇప్పటివరకు అయితే ఏది నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెజ్ మంచూరియా, అలాగే గోబీ ఫ్రై ఇవన్నీ ట్రై చేశాను. అలాగే ఇక్కడ రైసెస్ వచ్చేసి బిర్యానీ అండ్ జీరా రైస్, కొన్ని లెమన్ రైస్, ఇలా డిఫరెంట్ రైసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా టేస్ట్ చేద్దాము అనేసి చూస్తున్నాను. వెజ్ వాళ్ళకంటే కూడా నాన్ వెజ్ వాళ్ళకి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. వెజ్ వాళ్ళకి కొంచెం తక్కువే ఎక్కడికి వెళ్ళినా సరే. బట్ నేనేంటి అంటే ఇంకా బఫెటే బెటర్ కదా నార్మల్గా కంటే, ఎందుకంటే నా ఒక్కదాంతో ఎవరు కంపెనీ ఇవ్వరు అనేసి బఫెట్కి అయితే వెళ్ళాము. వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కర్రీ, దాల్ ఫ్రై ఇలా అన్నీ ఉన్నాయి. ఇంకా ఇలా డిజర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. బట్ ఏంటి అంటే అవన్నీ ఏది నచ్చలేదు, ఒక్కటి కూడా టేస్టీగా అనిపించలేదు. కొన్ని మాత్రమే అప్పటికప్పుడు వేడిగా అనిపించాయి, మిగతావన్నీ చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసినట్లు అనిపించాయి. ఇంకా ఇదంతా కాదు అనేసి ఫైనల్గా ఒక ప్లేట్ నిండుగా వాటర్ మిలన్ అయితే పీసెస్ పెట్టేసుకొచ్చుకొని కూర్చున్నాను. ఇంకా అప్పటికి నాకు ఏది టేస్ట్ చూసే ఓపిక లేదు అన్నా కూడా ఒక్కసారి బ్రౌనీ టేస్ట్ చేయనింది. ఆ బ్రౌనీ కూడా అలాగే ఉంది, అసలు ఏమీ తినాలనిపించలేదు. ఫైనల్గా నా ఫీలింగ్ ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళాలి, మంచిగా లంచ్ చేయాలి అని ఒక ప్లాన్లో ఉన్నాను. దీని తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళడం వేస్ట్, మంచిగా ఇంట్లో కేజీ చికెన్ తెచ్చేసుకొని బిర్యానీ చేసుకొని తినడం బెటర్ అని. యాక్చువల్లీ నేను చికెన్ తినను, బట్ నాకు బిర్యానీ రైస్ అంటే చాలా ఇష్టము. కానీ ఇవాళ నాకు చికెన్ బిర్యానీలో రైస్ కూడా నచ్చలేదు. ఇంకా ఫైనల్లీ వెళ్ళొద్దురా సామి అనేటట్లు ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే తినింది తక్కువ, చేసింది ఎక్కువ. చూడండి ఎట్లా ఆడుతున్నారో. అంటే మాకే నచ్చలేదులే పాపం, ఇంకా వాళ్ళకేం నచ్చుతుంది. అండ్ స్పైసెస్ అయితే అస్సలు లేవు. అసలు ఇంకా పైసలు కట్టినందుకు తినాలేమో అన్నట్లు ఉంది మా పరిస్థితి. ఫైనల్గా పిక్చర్స్కి అయితే బాగానే యూజ్ అయ్యిందండి. బట్ రీల్స్ చూసి పిక్చర్స్ చూసి అయితే మోసపోకూడదు. మేము మామూలుగా రీల్స్ చూసి దేన్ని ట్రస్ట్ చేయము. బట్ ఎందుకో ఇది బఫెట్ అని వెళ్ళాలి అని అనిపించింది తప్ప రీల్స్కి టెంప్ట్ అయితే కాదు. బట్ మీరైతే ఏది టెంప్ట్ అయ్యి దీనికైతే వెళ్ళకండి, స్ట్రాంగ్గా చెప్తున్నా. నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ క్రౌడ్ మాత్రం టూ మచ్ ఉంది. ఎందుకుందో నాకైతే తెలీదు. యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి వెజ్ వచ్చేసి 500, నాన్ వెజ్ వచ్చేసి 700 అండ్ చిల్డ్రన్స్కి నాన్ వెజ్ వచ్చేసి 500 అనమాట. అంటే ఇద్దరు పిల్లలకైతే లేదు, పెద్ద బాబుకి ఒక్కటే ఉంది, అక్క వాళ్ళ బాబుకి ఒకటి, ఇంకా అంతే. ఇంకా ఇది కూడా అందులో ఆడుకునేది అన్నట్లే రీల్స్లో చూపించారు. నేనైతే అది బాగా గుర్తుంది, ఎప్పుడో చూశాను. బట్ ఇది సపరేట్ అండి. అయితే బఫెట్ వెళ్ళిన వాళ్ళకి 150 అయితే కాస్ట్ తగ్గుతుంది, నార్మల్గా వెళ్ళిన వాళ్ళకైతే 350, బఫెట్ వెళ్ళిన వాళ్ళకైతే 200 అనమాట. మళ్ళీ ఇందులో సాక్స్ వేస్తూనే వెళ్ళాలి, సాక్స్ లేకపోతే అక్కడే పర్చేస్ చేయాలి. అవి వచ్చేసి 50 రూపీస్. యాక్చువల్లీ మాకు అంటే ఫుడ్ కంటే కూడా ముగ్గురు పిల్లలు కలిసినప్పుడు కొంచెం ఏదైనా ఆడిపిస్తే బెటర్ కదా అన్నట్లు ఇక్కడికి తీసుకొచ్చాము. నాకు ముందే తెలుసు సాక్స్ లేకపోతే అలో చేయరు అనేసి. సో పిల్లలందరి వరకు సాక్సెస్ అయితే వేసుకొని వెళ్ళాము. అండ్ నేను కూడా వేసుకొని వెళ్ళాను. కాబట్టి ఇంకా ఎవరం పర్చేస్ చేయకుండా అక్కడే వెళ్ళేసి నేను ఒక్కదాన్నే కూర్చున్నా, ఇంకా ముగ్గురు ఆడుకున్నారు. మిగతా ఇద్దరు సిస్టర్స్, చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళ ముగ్గురు కూర్చొని మంచిగా చిట్చాట్ చేసేసుకున్నారు. ఇంకా నేనైతే పిల్లలతో చిట్చాట్ చేశాను అనుకోండి. ఒక్కొక్కడు పిన్ని, పెద్దమ్మ, అమ్మ అని ముగ్గురు కలిసి మంచిగా ఎంజాయ్ చేసేసాను. ఫైనల్గా అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బాయ్ చెప్పే టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇలా బాయ్ చెప్పి వెళ్తున్నామో లేదో మావాడు మధ్యలో నుంచి మమ్మీ నేను తువీక్ష అన్న దగ్గరికి వెళ్తా అంటూ ఉంటే సరే అనేసి మళ్ళీ అక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి 6కి అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటి అంటే హెయిర్ని కోమ్ చేసుకోవడం. నాకు లూజ్ హెయిర్ అంటే అస్సలు నచ్చదు. అలా అని జడ వేసుకున్నాను అంటే కొంచెం బేబీ హెయిర్ చాలా ఎక్కువగా ఉంది, అదంతా కూడా ఆక్వర్డ్గా అనిపిస్తుంది అనేసి లూజ్ హెయిర్ వేసుకొని వెళ్ళాను. బట్ లూజ్ హెయిర్ అయితే నాకు పెద్దగా అస్సలు నచ్చదు. ఎప్పుడు హెయిర్ ఇలా టై చేసుకోవడమే ఇష్టము, అందులోనూ ఫ్రెంచ్ ఫ్లాట్ జడ వేసుకోవడం అయితేనే ఇష్టము. ఎందుకంటే బేబీ హెయిర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా అన్నట్లు. ఇంట్లో ఉంటే రెగ్యులర్గా ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటాను. ఇంకా ఈ షర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయింది బ్యాండ్, దాన్ని అయితే తీసేస్తున్నా. మర్చిపోయా తీయడం యాక్చువల్లీ, ఎందుకంటే గుర్తుంచుకునేంత మెమొరీ అయితే కాదు ఈ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇవాళ సండే కదా మార్కెట్కి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ నాకు మేముండే సైడ్ అయితే వెనస్డే అండ్
సండే మార్కెట్ ఉంటుంది. నేనైతే 2 డేస్ వెళ్తాను. జస్ట్ 3 డేస్కి ఏమేమి కావాలో అవే తీసుకొని వస్తాను. 1 వీక్ అంతా తీసేసుకొని అలా చాలా కష్టము. అండ్ మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ అలాగే పప్పు ఇలాంటివి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి ముందే ఎక్కువ తీసుకోవడం వల్ల అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వేస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి జస్ట్ తక్కువ ఆ 2-3 డేస్కే తీసేసుకొని వచ్చేస్తాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత కంఫర్ట్గా ఉన్నా అండి డ్రెస్, నైట్ డ్రెస్సెస్ లేదా ఇంట్లో వేసుకునే డ్రెస్ల ముందర అన్నీ తక్కువే అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా నైట్ డ్రెస్ అయితే వేసేసుకొని మేకప్ వేసుకునడం చాలా ఈజీ, కానీ నాకైతే మేకప్ తీయడమే కష్టము. ఎందుకంటే కాజల్, మస్కరా ఇవన్నీ ఒక పట్టాన పోవు. వాటన్నిటి కోసం మేకప్ ఆయిల్ అయితే యూజ్ చేసేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని బాబుని కూడా ఫ్రెష్ అప్ చేయాలి. యాక్చువల్లీ నా డైలీ రొటీన్ అయితే ఏమీ ఉండదండి ఫేస్కి. జస్ట్ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేస్తాను, అంతకుమించి ఏది వాడను. ఇంకా ఇప్పటి వరకు అయితే సన్ స్క్రీన్ లోషన్ కూడా వాడట్లేదు. నెక్స్ట్ సమ్మర్కి అయితే వాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే కొంచెం బాగా కలర్గా అనిపిస్తూ ఉన్నా, మళ్ళీ సమ్మర్లో రిస్క్ చేయడం ఎందుకు అని యూజ్ చేద్దామా అని థాట్స్లో ఉన్నాను. బెస్ట్ సన్ స్క్రీన్ లోషన్ ఏదైనా ఉంటే కామెంట్స్లో అయితే సజెస్ట్ చేయండి నాకు. ఇంకా ఇలా హెయిర్ కోమ్ చేస్తున్నా లిషుని కూడా ఫ్రెష్ అప్ చేసేసి. వాడు యాక్చువల్లీ డైలీ ఆఫ్టర్నూన్ 2-3 అవర్స్ పడుకుంటాడు కదా, ఇంక ఇవాళ అస్సలు రెస్ట్ లేదు కాబట్టి త్వరగా నిద్రపోతాడు అనేసి ఒకసారి మంచిగా ఫ్రెష్ అప్ చేసేసి ఫుడ్ ఏదైనా పెట్టేశాను అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు పడుకున్నా నో ప్రాబ్లం. ఇంక ఇక్కడ 7 అలా అవుతుంది. ఈ లోపు అయితే ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉంది కదా, సో ఆ రైస్ చికెన్తో అయితే పెట్టేద్దాము అని తీసుకెళ్తున్నాను. అండ్ మావాడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా హోటల్స్కి వెళ్ళినా ఇంకొకరి ఇంటికి వెళ్ళినా ఫుడ్ అయితే అస్సలు తినడు. మేబీ యాంగ్జైటీ ఎక్కువైపోయేమో, అంటే ఆడుకోవాలి టైం లేదు అన్నట్లు ఫోజ్ ఇస్తాడు, అంటే బిజీ అన్నట్లు ఉంటాడు. అసలు నేను పెట్టినా ఏం పెద్దగా తినడు. నాకు కూడా ఇష్టం ఉండదు ప్రెజర్ చేయడం, వదిలేస్తా. బట్ ఏ పెళ్ళికి వెళ్ళొచ్చినా ఎవరింటికైనా వెళ్ళొచ్చినా డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఇంట్లో అయితే మనం ప్రిపేర్ చేసో లేదంటే ఏదైనా రెడీగా ఉందో అదైతే తినిపించేస్తాను. ఇప్పుడు మంచిగా కూర్చొని ప్రశాంతంగా తింటాడండి. అందుకోసమే డైలీ ఒక్కసారి బాగా తిన్నా చాలనుకుంటాను. 3 టైమ్స్ కంపల్సరీ పెట్టాలి ఫోర్స్ఫుల్గానైతే ఎప్పుడూ అనుకోను. ఇంక ఇక్కడ అత్తమ్మకి ఆకుకూరలన్నీ వల్చమని ఇచ్చేసాను. నేనైతే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఫస్టే చేయొచ్చు, కానీ నా ఫస్ట్ ప్రయారిటీ బాబు. వాడు నిద్రపోయాడు అనుకోండి ఈ పనులన్నీ మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఆ పనులు అయిపోయిన వెంటనే యూనిఫామ్స్ అయితే ఐరన్ చేయాలి కదా. యాక్చువల్లీ సాటర్డే వాష్ చేశాను, ఇంకా సండే ఇప్పుడే కుదురుతుంది, లేకపోతే నేను సాటర్డేనే చేసేదాన్ని. సాటర్డేనే వాష్ చేయడం వల్ల ఐరన్ చేయడం అయితే అవ్వలేదు. ఇంక ఇప్పుడు ఈ 3 చేసి పెట్టేశాను అనుకోండి, 3 డేస్ అయితే ప్రాబ్లం ఉండదు. స్వెట్ వల్ల నేనైతే డైలీ చేంజ్ చేస్తాను, అందుకోసమే నాకు ఇంత ఎక్కువగా ఐరన్ చేయాల్సిన టైం అయితే పడుతూ ఉంది, రోజు చేస్తా కాబట్టి. ఇంకా ఫైనల్గా 4 చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అత్తయ్య కోసం అలాగే మా హస్బెండ్ కోసం. అండ్ నాకైతే ఏం తినాలనిపించలేదు. అండ్ ఈ మధ్య కొంచెం జుంబా కూడా సరిగ్గా చెయ్యట్లేదు, అంటే అన్నీ తిన్నా వెయిట్ అయితే పెరగలేదు కానీ బట్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎక్కువ స్పీడ్తో చేయలేకపోతున్నా, ఎఫిషియెంట్గా ఉండట్లేదు. అందుకోసమే మళ్ళీ కొంచెం డైట్ స్టార్ట్ చేద్దామా, మెల్లమెల్లగా ఫుడ్ తగ్గించేద్దాము అనేసి కొంచెం నైట్ టైమ్స్ అయితే తగ్గిస్తున్నాను ప్రజెంట్. ఫైనల్గా పడుకునే ముందైతే ఒకసారి డైరీ అయితే కాదులేండి, ఇది నా ఎక్స్పెన్సెస్ అన్నీ నోట్ చేసుకుంటాను. అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ చేసినప్పటికీ ఒక్కోసారి ఏం చేసామనేది గుర్తుండదు, అందుకోసం ఇలా మెయింటైన్ చేస్తాను. ఒక 5 మంత్స్ నుంచి కూడా ఇలా మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే తగ్గించుకోవచ్చు అనేసి, అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక్క లైక్ చేశారు అంటే నాకు ఇంకా ఎఫెక్టివ్గా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా ఏవైనా యూస్ఫుల్ వీడియోస్ కావాలి అంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.